నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. నేతన్న సేవలో కూటమి ప్రభుత్వం తమ అకౌంట్లో 25,000 రూపాయలు జమ చేయడంపై తొండంగి మండలంలోని చేనేత కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పైడికొండల బెండపూడి గ్రామాలకు చెందిన మగ్గం కార్మికులు ఆర్థిక ఊతం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజకీయ వివక్షత చూపకుండా మగ్గం ఉన్న ప్రతి కార్మికుడిని నేతన్న సేవలో పథకం పరిధిలోకి తీసుకొచ్చి సర్కార్ ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు చేనేతకారులు కృతజ్ఞతలు తెలిపారు. క్షీరాభిషేకం సందర్భంగా నేత కార్మికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్లో పడిందని, అయితే ఓర్వలేక వైసీపీ స్థానిక నాయకులు కూటమిపై బురద జల్లేందుకు డబ్బులు వసూలు జరిగాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు తప్పుడు సమాచారం ఇచ్చారని నేత కార్మికులు ఆరోపించారు. ఈ విషయంలో ముందు వెనుక ఆలోచించకుండా దాడిశెట్టి రాజా కూటమిపై అవినీతి మరక అంటించడం సబబు కాదన్నారు. మేము నేతగాళ్ళమండి, నేతను వేసుకుని బ్రతుకుతున్నామండి. ప్రతిరోజు కూడా ఏ రోజు ఇచ్చారో ఆ రోజున వేసుకుని సొసైటీకి పట్టుకెళ్ళి సొసైటీలో ఆ కూలి పని ఇస్తే ఆ కూలి పనితో భార్య పిల్లలు సక్రమంగా మేము వేసుకుని బతుకుతున్నామండి. పరమాత్ముడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఏదో మాకు ఈ పేదలను ఆదరించి మాకు ఈ నిధిని ఇచ్చారండి. ఈ నిధితో మేము ఆనందంగా బతుకుతున్నాము. మేము అది ఎవరికి కూడా ఏమీ రూపాయి ఇవ్వలేదండి. ఎవరికి రూపాయి ఇవ్వకుండా మాకు నిధిని అందుకున్న నిధులు మేము అవి తింటూ ఉన్నామండి. దానివల్ల బతుకుతున్నామండి. ఎవరికి ఏమీ రూపాయి ఇవ్వలేదండి. ఈరోజు మా చేనేత కార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కుటుంబ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృష్టితో 25,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయంగా చేయడం జరిగింది. దీన్ని అలసటగా చూసుకొని మొన్న దాడిశెట్టి రాజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే లంచాలు ఇచ్చి చాలామందికి చేనేత కార్మికులకి కాకుండా వేరే వాళ్ళకి కూడా పెట్టేసినట్టు మాట్లాడారు ఆయన. కానీ అటువంటి తప్పుదోవ పట్టించింది మాత్రం ఎక్కడా లేదండి. ఎందుకంటే మీరు చాలా అపోహపడుతున్నారు రాజా గారు. మా గ్రామం వచ్చి మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరిని కనుక్కుంటే విషయం ఏంటనేది తెలుస్తుంది. మా గ్రామంలో 330 చిలుకు సొసైటీ కోటాలు ఉన్నాయండి. నిజంగా లంచాలు ఇచ్చే పెట్టాలనుకుంటే కనుక 330 మందికి కూడా ఖచ్చితంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందాలి. కానీ ఈరోజు అలా జరగలేదు. 134 మందికి ఆర్థిక సహాయం జరిగింది. అంటే ఏ విధంగా అధికారులు వచ్చి సమీక్షించి వీళ్ళకి మగ్గాలు ఉన్నాయా, మరాసులు ఉన్నాయా, రాట్నాలు ఉన్నాయా అవి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని పెట్టడం జరిగింది. నిజంగా మీరన్నట్టు లంచాలు తీసుకొని పెట్టేలా ఉంటే కనుక 330 మందే కాదండి, ఇంకా చాలామంది పెట్టేసుకోవచ్చు అవసరం అయితేనే. కానీ అటువంటి లంచగొండి ప్రభుత్వం అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం అయితే కాదు. మీరు మాట్లాడింది అక్షరాల అబద్ధం. మీరు మాట్లాడే పద్ధతి కూడా మీరు మార్చుకోవాలని మరి మా చేనేత కార్మికుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. గతంలో మీ ప్రభుత్వంలోని ఇదే చేనేత కార్మికులకి మా గ్రామంలో అనేక మంది, అంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ ఇలా ప్రతి పార్టీ నుంచి కూడా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. అలాగా మీ ప్రభుత్వంలో టీడీపీ అని చెప్పేసి చాలామంది దగ్గర అప్లికేషన్ తీసుకొని బకాయిలు కొట్టేసిన రోజులు కూడా ఉన్నాయి మీ ప్రభుత్వంలోనే. అప్పుడు 15 మంది 14 మందికే లబ్ధి చేకూరింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు వైసీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీయా, ఇంకో పార్టీ అని చూడకుండా మా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య గారు, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వైసీపీయా, టీడీపీ అని కాకుండా ప్రతి ఒక్కరికి అర్హత అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి చేకూరాలనే మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారంగా మేము ఎవరికి మా చేనేత కార్మికులు ఎవరికి కూడా ₹1 ఇవ్వకుండా, ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఈ యొక్క ఆర్థిక సహాయం అందజేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈరోజు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూడలేక కుళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది రేపు రాబోయే 2029లో మళ్ళీ మేము ఓడిపోతామని చెప్పేసి దీన్ని మీరు అలసిగా చేసుకొని రేపు ఖచ్చితంగా మళ్ళీ నేను అధికారంలోకి రావాలని చెప్పేసి చేనేత కార్మికులపై మీరు విషం చిమ్ముతున్నారు. ఆలోచించుకోవాలి రాజా గారు ఒకసారి. ఖచ్చితంగా మాత్రం రేపు 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇదే నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని చెప్పేసి కరాఖండిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం. మాకు ఫస్ట్ నుంచి చేనేత మీద బతుకుతున్నామండి. మా సొసైటీలో 300 చిల్లర కోటాలు ఉన్నాయండి. ఆ కోటాల ప్రకారంగానే వచ్చి అందరికీ మగ్గాలకి 25,000 అధిసాయం చేశారండి. దీనివల్ల ఎవరికి ఏమీ లంచాలు ఇవ్వలేదండి. దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామండి. సొంత మగ్గం కలిగి ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందింది. మాకు ఎటువంటి లంచం తీసుకోకుండా చేశారు. ఈ లంచం తీసుకుందామనే అపోహ ఉన్నది కాబట్టి ఈ లంచం తీసుకున్న వాళ్ళు అయితే ముందుకు రావాలి కదా. ఎటువంటి లంచం లేకుండా ఈ ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందింది. దీనివల్ల అంతా సంతోషంగా ఉన్నాం. మేమంతా
సంతోషంగా ఉన్నాం. మేము చేనేత మీద ఆధారపడ్డ వర్తకులం అండి. మా తాత ముత్తాతల కాడి నుంచి చేనేత మగ్గం మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో 25,000 రూపాయలు మాకు ఆర్థిక సహాయం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. దీనికి ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఫ్రాడ్ జరిగిందని, లంచాలు తీసుకున్నారని అపోహలు సృష్టిస్తున్నారు. అదేమీ మా ఊళ్ళో ఏమీ జరగలేదండి. మాకు పైనుంచి ఏడీఓ గారు వీళ్ళంతా వచ్చి ఇంటింటికి తిరిగి మగ్గాలను చూసుకుని చెక్ చేసి మాకు అన్నాధారాలు తీసుకుని డబ్బులు వేయడం జరిగిందండి. అందు గురించి మాకు డబ్బులు 25,000 రూపాయలు సహాయం పడ్డాయండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు.